పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. రైట్, ఇక మన దగ్గర పండుగలు మంచి పండుగలు జరుగుతున్నాయి. అది ఏంటంటే మొన్న చూసుకుంటే దసరా, దాని తర్వాత ఇక దీపావళి, దాని తర్వాత సంక్రాంతి. ఇవి పండుగలు మొన్ననే అయిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. మళ్ళీ దీనికి వచ్చిందంటారా? అది కాదు, మన దగ్గర ఎలక్షన్ పండుగలు జరుగుతాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇక నిన్నటికి నేను లోక్సభ ఎన్నికలు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు. ఈ పండుగల గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ పండుగల గురించి మాట్లాడడానికి గట్లనే అలా మంచి చెడు వివరించడానికి మనతోటి ఓయి శంకర్ అన్న నమస్తేనా? నమస్తే అన్న. ఈ పండుగల గురించి మాట్లాడుకోవాలి, మనం కుల్లా మాట్లాడుకోవాలి. అయితే ఈ పండుగలలో అభ్యర్థులు పోటీ చేస్తాలు, ఈ అభ్యర్థులు ఎవరు, అసలు వీళ్ళు అర్హులా కాదా, మరి దీని కథ ఏంది, కార్ఖాన ఏంది, మొత్తం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల మనకు 3 జిల్లాల నుంచి 3 అభ్యర్థులు పోటీ చేస్తారు. మల్లన్న, ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, మళ్ళీ దాని తర్వాత ఇటు చూసుకుంటే బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, అటు బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే రాకేష్ రెడ్డి. మరి వీళ్ళ ముచ్చట ఏంది, అసలు వీళ్ళు అర్హులా కాదా అన్నట్టున్నది. నపూసకునికి రంబం తోలినట్టున్నది. తెలంగాణ రాజకీయ నాయకులు అంటే ఇంతే, వేరే ఒకటి ఏం లేదు. ప్రజల కోసం పనిచేసినోడు లేడు, ప్రజల కోసం పాటుపడ్డోడు లేడు ఎవడు. ఎలక్షన్లు వచ్చినాయంటే కలెక్షన్లు చేసుకోవాలి, ఎలక్షన్లకు రావాలి, ఎన్నికలు కావాలి, పదవులు రావాలి, ఇది తప్ప ఇంకోటి ఏం లేదు. అంటే ఇప్పుడు ఇటు పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పుడు ఎలక్షన్లు కాకుండా కలెక్షన్ల కోసం వచ్చిన వాళ్ళే అంటవా? అంటే వాళ్ళకు ఈ ప్రజలకు ఇది చేయాలి, అది చేయాలి, లేకపోతే చదువుకున్న వాళ్ళకు న్యాయం చేయాలని వచ్చిన వాళ్ళు కాదంటవా? ఏంది ఇలా పోరాటాలు, ఏంది ఇలా రిప్రజెంటేషన్స్, ఏంది ఇలా ఆర్టీఐలు, ఏంది ఇలా ధర్నాలు, రస్తారోకలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే తీన్మార్ మల్లన్న ఉన్నాడు. తీన్మార్ మల్లన్న గతం నుంచి కూడా బీజేపీ పార్టీలోనే విషయం తెలుసు. ఇప్పుడు మళ్ళీ అధికార పార్టీ రాగానే అధికార పార్టీలోకి వచ్చింది, టికెట్ కూడా వచ్చింది. అంటే గతంలో ఈయన చేసింది కదా, అదొకటి చేస్తా, నేను ఇదొకటి చేస్తా, లేకపోతే నేను ఇవి చేస్తా, అవి చేస్తాను. ఇప్పుడు కూడా మేము కేవలం ప్రజల కోసమే పోరాడతా, అందుకోసం ఈ ఎమ్మెల్సీలో పోటీ చేస్తానని చెప్పేసి అంటాను. అంటే దీని వెనుక అసలు కథ ఏందంటావు? మరి ఏ గాడి దొరికితే ఆ గాడి ఎక్కుతాడట. అది ఎయిడ్స్ గాడిది గాని, గజ్జి గాడిది గాని, ఎర్రి గాడిది గాని, ఏ గాడి దొరికితే అది ఎక్కుతాడట తీరం చేరే వరకు. అసలు ఏంది ఈయన ముచ్చట ఏందంటే ఒక్క మాటల అది మీరే చెప్పాలి. ఇట్లా ఒకటే మాటలు చెప్తున్నా కదా, ఏ గాడి దొరికితే ఆ గాడిది ఎక్కుతా అంటాడు. అది ఎట్లుంది అనేది తెలియదు, ఎట్లున్నది, అది ముంచుతుందా, లేపుతుందా, అది ఇంకేం చేస్తుందా తెలియదు, కొరుకుతుందా, తంతదా తెలియదు. ఏ దానిలో పడితే దానిలో ఎక్కుతాడట. మరి ఆయనకే ప్లాట్ఫామ్ లేదు, లేనప్పుడు నేనేం మాట్లాడాలి ఆయన గురించి? సరే, ఆయనకు ప్లాట్ఫామ్ లేదన్నా, మరి పట్టభద్రులకు న్యాయం చేస్తా అంటాను కదా. ఇన్నిసార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, ఇన్నిసార్లు విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకి ఏం న్యాయం చేసారు వీళ్ళంతా? ఇప్పుడు ఏం చేస్తారు? సరే అనుకుందాం, రేపు చేస్తారు వాళ్ళు మేనిఫెస్టోలు, వాళ్ళు ఇంకేదో పట్టుకొని ప్రజలకు వచ్చారు. నీ గత చరిత్ర ఏందో చెప్పరాదు, నీ గత చరిత్ర ఏం చెప్పరా? గత చరిత్ర చెప్తే ఉన్నది మొత్తం బయట పడతాంటవా? గత చరిత్ర చెప్పి నువ్వు ఏం చేసినావు, విద్యార్థులకు ఏం చేసినావు, నిరుద్యోగులకు ఏం చేసినావు, ఉద్యోగులకు ఏం చేసినావు? ఈ 3 రోట్లే కదా నీకున్నాయి, చదువుకున్న వాళ్ళే కదా. అంతే కదా, వీలే కదా ఇప్పుడు కావాల్సినవి. ఏం చేసినావు చెప్పు రీ ఫస్ట్. నేను ఒక వ్యక్తిగా, ఒక యుక్తిగా నేను ఇది చేసిన అని అడుగు. మరి ఏం చేయకుండానే ఎలక్షన్లు వస్తున్నాయి, కలెక్షన్లు చేసుకొని కట్టలు పట్టుకొని వచ్చి ఏం సాధిస్తారు మీరు? మరి ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఏమంటాడంటే, నేను పార్టీ పరంగా కాదు, కేవలం ప్రజల కోసం నేను కొట్లాడతాను అంటాడు. మరి మీరు ఎలక్షన్లు కలెక్షన్లు అంటారు, మరి దీని ముచ్చట ఏందంటావు? అంటే ఆయన కలెక్షన్ల కోసమే వస్తాడా, లేకపోతే ప్రజలకు, అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇట్లా న్యాయం చేసే ఆలోచన లేడా? పార్టీలు కూడా అన్ని మారుకుంటారు. రిపోర్టర్లకు మీకు తెలియదా, ప్రజలకు తెలియదా, నిరుద్యోగులకు తెలియదా, విద్యార్థులకు తెలియదా, ఉద్యోగులకు తెలియదా? అంటే ఆయన తెలిసి చేస్తానంటావు, తెలియజేస్తానంటావు. అంటే ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడు మనల్ని ఆగం చేసారే కదా, లేకపోతే ఆయన ఆగం అవుతాడా? ఈ 3 కేటగిరీలు డిసైడ్ చేస్తాయి. ఎవరు మంచోళ్ళు, ఎవరు పని చేస్తారు, ఎవరు చేయరు, ఎవరు లంగ పని చేస్తారు, ఎవరు మోసం మాటలు చెప్తారు అనే విషయాలన్నీ ఈ 3 కేటగిరీలు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, వీళ్ళందరూ గమనిస్తూనే ఉన్నారు. అరే రాజకీయం అంటే చిల్లర చేసి పడేసిండ్రు, మోసం చేసి పడేసిండ్రు. మోసమే రాజకీయం అంటే, తప్పితే ఇంకేమున్నది? కాబట్టి ఇక దానికి వీళ్ళ కేస కంటే నోటకేయాలని అనిపిస్తుంది ఒకసారి. గుడిలో మెల్ల అన్నప్పుడు ఒక అభిప్రాయం ఉంటుంది, చెప్పాల్సి వస్తుంది, అంతే తప్ప అట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. కాకపోతే ఏముంటది మరి, ఏముంటది వీళ్ళ దగ్గర? తాడి చెట్టు ఎందుకు ఎక్కినవురా అంటే ఆ దూడకు మేత కూరకు ఎక్కినా అన్నట్టు ఉంది ఇలా కథ. ఎందుకు ఎక్కినవురా అంటే చెప్పలేరు వీళ్ళు. నేను అడుగుతున్నా, ఇలా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఒకటి ఉన్నది, దాని బేస్డ్నే స్థానికత ఆధారంగానే నీకు అడ్మిషన్స్లలో కానీ నియామకాలలో కానీ ఉద్యోగుల
అపాయింట్మెంట్లలో కానీ ఇదంతా ప్రామాణికం. దాని గురించి అసలు 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డరే తప్పు అని చెప్పినాం. ఒక్కడన్నా నోరిపిండా? ఈ సోకాళ్ళు లీడర్లు ఎవడైతే ఉన్నాడో సోకాళ్ళు లీడర్లు ఒక్కళ్ళని నోరిపోయినరా? అసలు దాని గురించి సపోర్ట్ చేస్తా కదా, నోరిపోయినరా? లేదు లేదు. మరి నోరిప్పలే. వీళ్ళకి ఏం తెలుస్తుంది? బేసే తెలియదు కదా. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే రాజకీయ నాయకులు అంతా ఎట్లాంటి వాళ్ళు అంటే, అరే చెట్టుకు రోగం కలిగిందిరా అంటే కొమ్మలకు మందులు వేసేటోళ్ళు వీళ్ళంతా. కొమ్మలకేస్తారు. నేను క్లియర్ కట్ గా చెప్పిన, నేను ప్రెసిడెన్షియల్ ఆర్డర్, కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల నిరుద్యోగులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పిన. ఇప్పుడు పదవిలో ఉన్న ఉద్యోగ సంఘాల తరపున ఎన్నికైన ఎమ్మెల్సీలు, విద్యార్థుల సంఘాల తరపున ఎన్నికైన ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ ఆడ ఉద్యోగులు ప్రాణాలు తీసుకుంటే, నిరుద్యోగులు నష్టపోతుంటే, విద్యార్థులు నష్టపోతుంటే చోద్యం చూస్తుండ్రు. ఇవాళ మరి ఎలక్షన్లు అయిన వాళ్ళే ఏం చేయలేకపోతున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తారో అర్థమైతే నాకైతే కావట్లేదు. అంతే అంటావా? ఇప్పుడు పెద్ద పెద్ద ప్లేస్ లో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు, చిన్న దాంట్లో ఏం చేస్తారు అంటావు? నేను అదే అడుగుతున్నా. ఇవాళ చెట్టుకు రోగం వచ్చిందంటే చెట్టు మొదళ్ళ మందేయాలి, కొనలకు మందేసుడు కాదు. ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగుల పక్షాన 317 పునఃసమీక్ష కొరకు ఒక కమిటీ వేసింది, మంత్రివర్గ ఉపసంఘమట. దానికి ఒక సంఘ నాయకుడు ఉన్నాడు, నర్సిరెడ్డి అని. ఆయనకు తలా తెలియదు, తోకం తెలియదు, మొదలు తెలియదు, కొన తెలియదు. ఆయన ఎందుకు నాయకుడు అయిండో ఎవరికి తెలియదు. ఆయన ఏమంటాడంటే 317 మీద ఉపసంఘం వేసినాం, దాని లెక్కేందో చెప్పు అని అడుగుతుండు గవర్నమెంట్ని. నీకేమైనా చదువుకున్నావా? నీకేమైనా నాలెడ్జ్ ఉందా? నీకేమైనా ధమాకుందా? ఉంటే దీనికి కారణమైన 371D ఏదైతే ఉందో అదే మూలాలలో తప్పుంది, దాని గురించి మాట్లాడాలి. అసలు ముచ్చట వదిలిపెట్టి కొసలు ముచ్చట పట్టుకున్నాడు. అట్లనే ఉన్నాయి కదా, అట్లనే ఉంది వీళ్ళ సంగతి. నువ్వు అది కదా మార్చాల్సింది. నువ్వు జిల్లాలు పెంచినావు, జోన్లు పెంచినావు, మల్టీ జోన్లు పెంచినావు, ఇంకితరత్ర స్టేట్ క్యాడర్ అన్నావు. ఇవన్నీ క్యాడర్లు ఉండొచ్చు. నేనేమంటున్నా, ఇలా మూలం అది కదా, దాన్ని విడిచిపెట్టి నువ్వు దేనికి మందు వేస్తున్నావు? కొన్ని నాలుగు మంది వేస్తావు. మరి ఉన్న నాలుగు ఏం కావాలి? ఇది ఊడిపోవాలి. ఇది చేసే కథలని ఇవే. ఒక్కలకి అంటే నాకు పూర్తి అవగాహన ఉన్నదని కాదు, విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల, ఉద్యోగుల పట్ల కొట్లాడిన కాబట్టి అనుభవం ఉన్నది. అనుభవం లేకపోతే నేర్చుకుంటా. ఈ అవగాహన, ఈ ఆలోచన మిగతా నాయకులకు ఉండదు. ఇలా 46 జీవో వచ్చింది, ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. ఈ రకంగా వీళ్ళు రాజకీయంలో మంచి చెడు చూసుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు దోచుకోబోతుండ్రని 371Dని తీసుకొచ్చిండ్రు. ఒకటి జోన్లో ఒకటి రావద్దు, ఒకటి జిల్లాలో ఒకటి రావద్దు, ఒకటి మల్టీ జోన్లకు ఒకటి రావద్దు అని తెచ్చిండ్రు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత అది తెచ్చినప్పుడు స్థానికత ఆధారంగా తెచ్చిండ్రు. మరి స్థానిక ఆధారంగా నియామకాలు జరగాలి. మరి రేషియో ఆధారంగా ఎట్లా జరుగుతాయి? ఆయా జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల రేషియో ఆధారంగా ఎట్లా జరుగుతాయి? ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కేటగిరికల్ని డివైడ్ చేయకుండా జియో నెంబర్ 46 ఎట్లా పెట్టినావు? ఆ గవర్నమెంట్ కు దమాక్ లేదు, వాళ్ళకు లేదు. ఆ గవర్నమెంట్ బోకర్ కాదు. వాళ్ళకంటే ఎన్నుకున్నాం కదా, నిన్ను ఎన్నుకున్నాక నీ నాయకత్వంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో అపాయింట్మెంట్లు జరిగినాయి. మరి నువ్వెందుకు సవరించి చేయలేదు? అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏమో నష్టపోవాలి, సిటీ పరిసర ప్రాంతాలలో ఏదైతే రేషియో ఉందో వాళ్ళంతా లాభపడాలి. ఇది ఎక్కడి న్యాయమే? కథ నడిపించేదోగలు, కథ చేసేదోగలు అన్న ఇదొక్కటి న్యాయము. నేను అదే అడుగుతున్నా. జియో నెంబర్ 46 ఈ గవర్నమెంట్ రద్దు చేసుకోలే. ఏం చేయాలి? ఈ గవర్నమెంట్ ని పాత్ర పెట్టాలా లేదా? మరి ఇప్పుడు నిరుద్యోగులు పాత్ర పెట్టాలా లేదా? వాళ్ళు నోటిఫికేషన్ వేసి పెట్టిండ్రు, వద్దు రానంగా జియో నెంబర్ 46 తీసుకొచ్చి నిరుద్యోగులను బొందబెట్టడానికి ప్రయత్నం చేసిండ్రు. మరి నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిజల్ట్ నీ గవర్నమెంట్లో వచ్చింది. రిజల్ట్ నువ్వు అపాయింట్మెంట్లు నువ్వే చేసినావు. పునఃసమీక్ష చేయకుండా ఎందుకు చేసినావు? గ్రామీణ ప్రాంతాలల్లో పోయి ఓట్లు ఎట్లా అడుగుతావు? ఈ లెక్కలు చూసుకుంటానా ఇక్కడ ఓటర్ల అవగాహన లేదనే ఉద్దేశంతో రాజకీయ నాయకులు ఇట్లా చేస్తున్నారా, లేదంటే అసలు ఓటర్లకు దీనిపైన వీళ్ళు ఏమన్నారు, వీళ్ళు పట్టించుకోరా అనే ఉద్దేశంతో చేస్తారా? కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? జియో నెంబర్ 46 రద్దు చేయాలంటే రద్దు చేయాలి. దానిలో ఉన్న లోపాలేంది, మంచి చెడైంది ఏం తెలియకుంటేనే రద్దు చేయాలంటే రద్దు చేయాలి. చెప్పవా ప్రజలకి? అసలు స్థానికత ఆధారంగా
ఈ తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు జరుగుతున్నప్పుడు స్థానికత బేస్ చేసుకున్నప్పుడు నువ్వు రేషియో మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇంకా పదం తప్పు ఉంది కదా. రేషియో ఎక్కడికి వెళ్ళి వచ్చింది? 9 డిపార్ట్మెంట్లల్లా, ఇది ఒక్క కాడ కాదు, అత్యధిక పోస్టులు ఉండే 9 డిపార్ట్మెంట్లల్లా మొత్తం ముచ్చట ఇట్లనే ఉన్నది. 9 డిపార్ట్మెంట్లల్లా ఈ 123 కేటగిరీలల్లా ఇంత అన్యాయం ఉంటదా? ఆంధ్రోడు దోపిడీ చేస్తుండనే తన్ని తరిపింది. మరి తెలంగాణ దోపిడీ చేస్తుండు కదా. వాడెవడో ముఖం తెలియనోడు ఏదైనా చేసిండే దానికి ఇంత అర్థం ఉన్నది. మనది మనమే అన్నట్టుగా ఉన్నాయి కదా. ఈ లెక్కన రాజకీయ నాయకుల గురించి మాట్లాడితే కుసలేటట్లేదుగా శంకరన్న. మరి అదే చెప్తున్నా కదా, ఇక నపూసకుడుకుని రమ్మందోలినట్టుంది అట్లనే ఉంది మళ్ళా. సరే అన్న, ఈ లెక్కన చూసుకుంటే మీరు ఒక మాట అన్నారా, ఇప్పుడు వీళ్ళు అసలు ముచ్చట ఏందో తెలియాలంటే గతాన్ని తోవాలంటావు. సరే, మనం ఇప్పుడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి చూసుకుందాం. ఈ ఎమ్మెల్సీ కథ ఏందో చూద్దాం. మరి గతంలో ఈయన 7200 అని ఒక ఉద్యమం తీసుకొచ్చి దీని పరిస్థితి ఏందంటావు? ఆయన రాజకీయ పార్టీలో ఏరిండు కదా, ఇంకా అయిపోయింది. అంటే దాని గురించి పక్క పెట్టేసిండ. ఆయన సొంత ఎజెండా అది, కొత్త ఎజెండా పార్టీ ఎజెండా అయిపోయా. అవినీతి పరులు ఇవంతా అదే కదా. దీని ముచ్చట ఏంటంటే ఈయన ఇప్పుడు 72001 అంటావా, దాంట్లో చేస్తాడా లేకపోతే ఇటుక వెళ్ళి వస్తాడా? మళ్ళీ కాదు, పార్టీ సిద్ధాంతాలు ఏది ఎత్తుకున్న తర్వాత సొంత సిద్ధాంతాలు ఉంటాయా? ఎందుకు ఉండదు? ఎందుకు మర్చిపోవాలి? గతాన్ని ఎందుకు మర్చిపోవాలి? పార్టీలకు అసలు ఎందుకు రావాలి? మరి ఈయన అంటే ఈయన చెప్పిన ఇట్లా మర్చిపోవాలా? ఆయన పెట్టుడే ఎందుకు, మళ్ళీ ఇలా కూర్చుడే ఎందుకు? నీళ్ళ మీది మూట రాజకీయ నాయకుల మాట, నీళ్ళ మీది రాత రాజకీయ నాయకుల మాట, ఈ రెండు సేమ్ అంతే అంటావు. అంతే. ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలి కదా, పడుతుంది అంతే అంతే. తప్పితే ఇంకొకటి ఏం లేదు. అవునా, ఇప్పుడు పుసుకుని గెలిచింది అనుకో, మళ్ళీ మారడంట ఆయన. అసలు మారుడు ఎక్కడిది? రేపు పొద్దున గెలిచినా కూడా ఇంకా ఏ పార్టీకి, ఇప్పుడు గెలిస్తే నాయమే, గెలవకపోతే మళ్ళీ ఇంకో పార్టీకి కూడా గ్యారంటీ ఏమన్నా ఇస్తామేంది? చెప్పలేం కదా. ఇస్తున్నామా? మరి ఈ లెక్క ఓటర్లు ఏం ఆలోచించాలి? ఓటేసే ముందు ఎవరైతే ఉన్నారో చెప్పుతోటి చంపాలి. ఎప్పుడు వాడిని చూసి మరి పార్టీని చూసి ఓటేసినప్పుడు వాడు పార్టీ మారితే చెప్పుతోటి చంపాలి. అంతే అంటావు? చెప్పుతోటి కొడితే ఏం కాదు, ఎందుకంటే అది ఒక టైప్ ఆఫ్ నిరసన. ధర్నాలు అదొక ధర్నాలు అంతే కదా. నిరసన అంతే. చెప్పుతోటి క్రేజీ వాళ్ళకి నల్ల పెన్సిల్ పూయాలి. ఆ లెక్కనే ఈయన కూడా మన దగ్గర గట్ల చెప్పుల దండలే పార్టీ మారినోనికి. అంటే ఒక ఓటర్లు ఒక నాయకుడిని నమ్ముకొని రేపు పొద్దున వీళ్ళు సరే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ నిలబడ్డప్పుడు అరే మాకేదో చేస్తారని చెప్పేసి వీళ్ళు నిరుద్యోగులు కానీ లేకపోతే ఉద్యోగులు కానీ ఏదో ఆలోచన చేస్తే వీళ్ళు ఆయనతో గెలిచినాక కథ వేరే చేస్తారు. సో ఈ లెక్కన చూసుకుంటే రేపు పొద్దున ఓటర్లు ఫస్ట్ చేయాల్సిన పని ఏంది? ఒకవేళ గెలిచినా గెలవకపోయినా నమ్మకం మోసం చేస్తే, గెలిచినాక నమ్మక ద్రోహం చేసి చెప్తే కదా, చెప్పులు ఉన్నాయి కదా చేతులకు, అయితే దాంతో అంటూ నిన్ననో మొన్ననో ఒక నాయకుడు ఉత్తరప్రదేశ్ లో చూసినట్టున్నా ఏదో మాట్లాడనికోండు, మొత్తం చెప్పులు పడ్డాయి. ఏంటి చెప్పులు వేస్తే కేసు ఏమైతుంది? నిరసన కొట్టకుండ్రి, చంపడానికి ప్రయత్నం చేయకుండ్రి రాజకీయ నాయకులని, కానీ నిరసన చెప్పుండ్రి, చెప్పుల దండలు వేయండ్రి, నల్ల రంగు ఊయండ్రి. అట్లయితే జర వీళ్ళు దారిలో పడతారంట. నిరసన అంతే, టైప్ ఆఫ్ నిరసన. అలానే మన ప్రాణహాని చేస్తున్నాం, చెయ్యం మేము అంతే. ఈ దొంగలు బతికుండాలి కదా ప్రజలకు. ఫర్ ఎగ్జాంపుల్ చూపెట్టాలంటే బతికుండాలి. వీడు రాజకీయ బ్రోకర్ రాబోయ్ అని చెప్పడానికి పేరు కూడా వస్తుంది అంట రేపు ఇంకా బరాబరి. అంతే, బ్రోకర్లే. ఇప్పుడు నేనే చెప్తున్నా, వీళ్ళు బ్రోకర్ కాకపోతే ఉపాధి కోసం పని కోసము బ్రోకర్ గిరి చేస్తే పద్ధతి. ఆఖరికత్తే చాలా మంది వేష్యతోటి పోలుస్తారు. వేష్య నయము, ఆ ఇచ్చిన సుఖానికి పైసలు తీసుకుంటారు. ఇలా అంతకంటే హీనము. ఎంత పెద్ద మాట వాళ్ళతో అంతకంటే హీనం అంటున్నా. వానికి ఆత్మగౌరవం లేదు, సిద్ధాంతం లేదు, లక్ష్యం లేదు, ధ్యేయం లేదు. సిద్ధాంతం ఇంకో ముచ్చట కూర్చుకోవచ్చు. ఈ మళ్ళన్నది మరి అంగిలాగు ముచ్చట ఏందంటావు? ఆ సిద్ధాంతం ఏడికి పోయింది? పైసలు అడిగింది కదా వీడియో ముందని నిలబడి, మీరు ఛాయ్ తాగే దాంట్లో ₹1 నాకు ఇత్తదాలు అని చెప్పేసి అన్నాడు. మరి అది ఎడిగిపోయింది. ఇవాళ గింత కార్లు ఎడికెళ్ళి వచ్చినాయి, పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి, ఇక చెప్పాలి. మరి అడుగుతులా ఎడికెళ్ళి అడుగుతున్నారు, సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. ఆయన సమానం చెప్తలేడు కదా. ఆయన ఏమంటున్నాడు అంటే నేను కష్టపడ్డా అంటాడు. కష్టపడితే వచ్చిన పైసలు అవి అడుగురు, మీరే టాక్సీ కట్టి. శంకర్ అన్న ఇప్పుడు దీని మీద సమాధానం చెప్పారే తెలవాలి బయటికి. ఏడికెళ్ళి వచ్చినాయి, టాక్సీ కట్టిండా లేదా అడుగురు, మీరు చెప్తాడు. ఎట్లా వచ్చినాయి ఏం కథ అని మీరు అడగాలి. నేను అడిగితే బాగుండదేమో అనుకుంటున్నా. అంతే అంటవా? నేను అడిగితే బాగుండదేమో అనుకుంటున్నా. ఇప్పుడు ఈ కాన్వాయ్ కూడా వస్తాను ఈ మధ్యలో. ఈ కాన్వాయ్ ఏమొచ్చట ఏడికెళ్ళి వచ్చినాయి వాళ్ళే అడుగుతున్నారు కదా. అంగిలాగు సిద్ధాంతానికి ఆడి కారు ఎందుకు అని అడుగుతున్నారు. అంగిలాగు సిద్ధాంతం ఆయనకి 1.5 కోటి ఎట్లా వచ్చినాయి అని అడుగుతున్నారు.
అంగిలాగు సిద్ధాంతానికి XUV ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని మరి అన్నిటికీ ఈ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం ఎప్పుడు చెప్తారు మళ్ళీ మరి అన్నిటికీ ఆన్సర్లు ఎన్నికలై ఓట్లేసి గెలిపించినాక చెప్తాడు అవర్ దాకా గెలిపిపోతే చెప్పడా అట్లా చెప్తాడు. అరే ఎందుకు పోతావు గెలిచిన తర్వాత నువ్వు పోతావా ఆయన దగ్గరికి, నువ్వు అడుగుతావా ఆయన దగ్గరికి? ఎందుకు అడగొద్దంట లేదా అడగవు కదా, మీడియా కూడా అడగదు కదా. గెలిచిన తర్వాత గెలవక ముందు అడుగుతాం, గెలిచిన తర్వాత గోవిందా, గెలవకున్నా గోవిందా 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 అంతే. అది అటే పోతుంది అంతే, అది అట్టే ఇది ఇట్టే. గెలవకుండా ఉంటే మళ్ళీ గొడుగు మడుచుకొని సంకలం పెట్టుకుని తిరుగుతున్నట్టు అంతే. మళ్ళీ ఎక్కడ ఎండ వస్తుంది అని చూసి పట్టుకుంటాడు అంతే. అది శంకరన్న మొత్తానికి ఇప్పుడు ఈ ఉప ఎన్నిక ఏదైతే ఎమ్మెల్సీ ఉన్నదో ఇట్లా పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారన్న, తీన్మార్ మల్లన్న కానీ, లేకపోతే ప్రేమానంద రెడ్డి కానీ, లేకపోతే మన రాకేష్ రెడ్డి కానీ, అశోక్ సార్ కానీ వీళ్ళు ఉన్నారు. అయితే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ముచ్చట మాట్లాడుకుంటే పోతే 2 నిమిషాలు అడగాలి. ముందు ఎలా తీన్మార్ మల్లన్న ఈయన అరుడా కాదా ఏంది? తీన్మార్ మల్లన్నే కాదు, ఈ చెప్పిన వాళ్ళందరికీ ఎట్లుంటదంటే నపూసకుడికి రమ్మని వదిలినట్టుంది. అంతే అంటావు? అంతే. అయ్యో ఇంతకంటే గొప్పగా చెప్పలేను నేను. ఓకే రైట్. సరే ఇక తీన్మార్ మల్లన్న దాంట్లో ఒక మాట అన్నావు నాకు అర్థమైంది. ఇంకో ముచ్చట కూదాం. అయితే రాకేష్ రెడ్డి చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది. గతంలో చూసుకుంటే ఈయన బీజేపీలో ఉన్నాడు. అయితే బీజేపీ పార్టీలో ఎవరికైతే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారో ఇప్పుడు, అయితే ఆయనకు గతంలో వార్డు మెంబర్ కూడా ఆయన గెలవని పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తికి పార్టీని ఆయన చేయలేకపోయింది. ఈయన సిద్ధాంతం పనిచేసినప్పుడు రాకేష్ రెడ్డి ఇలా బీఆర్ఎస్లో వచ్చాడు. సో ఈ లెక్కన చూసి ఓటర్లు అంటే ఎవరైతే ఉద్యోగులు కానీ లేకపోతే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో ఈ ఆలోచన ఏమైనా చేస్తారా ఈయన విషయంలో? సిద్ధాంతమే లేదు, అదేందన్నా బీజేపీలో ఉన్నది సిద్ధాంతం ఉన్నది. ఇట్లా పట్టుకొని నిలబడ్డాడు ఎవరు? రాకేష్ రెడ్డి. నిన్న మొన్న బయటకు వచ్చిన వీడియోలు పింకులు ఆవులు వేసుకో, పింకులు సొక్కలు వేసుకోమని పోలీసు వాళ్ళకి చెప్పిండు. ఆయనే పింక్ సొక్క వేసుకుంటూ పింకు లాగేసుకున్నాడు. ఇట్లాంటి వాళ్ళ గురించి ఏం చెప్తా నేను? పోలీసు వాళ్ళకి చెప్పినాడు ఆయనే మొత్తం మారిపోయినట్టు. పింకు సొక్కనే వేసుకున్నాడు. ఆయన సిద్ధాంతం ఎక్కడిది? రాద్ధాంతమే. లేదన్న, మీరు కరెక్ట్ చెప్తలేరు. బీజేపీలో సిద్ధాంతంగా పనిచేసిన వ్యక్తి ఆయనకు న్యాయం చేయలేదని చెప్పేసి పార్టీ సిద్ధాంతం ఉన్నోడు సిద్ధాంతాలను పట్టుకొని ఉంటాడు, రాద్ధాంతాలు చేయడు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నాడు కదా, మరి గ్రాడ్యుయేట్స్ ఏ విధంగా వీళ్ళకు ఆలోచన చేస్తారంటే ఓటు వేసే సమయంలో కనుక ఎలాంటి ఆలోచన చేస్తే బాగుంటుంది అంటూ? అంటే పార్టీ మారుతున్నారు కదా, బీఆర్ఎస్ ఉంటే కదా ఆలోచన చేయడానికి. ఓహో, అసలు పార్టీ ఉండదు అంటూ? అయిపోయి అంతేనా? పార్టీ ఉండే రాకేష్ రెడ్డితో లేదు, ఇంకా ఓట్లు ఎక్కడి, సీట్లు ఎక్కడి, అంతే అంటవా? మరి ఇంకా మర్చిపో. అంటే ఇప్పుడు ఆయనకు బీజేపీలో ఏదైతే గతి పట్టింది ఇలా బీఆర్ఎస్ లో కూడా మళ్ళీ అదే గతి పడుతుంది అంటవా? టీఆర్ఎస్ లో పోయినోడు రాజకీయ సమాధి చేసుకున్నట్టే. అంతేనా? పార్టీలో పోతే సమాధి చేసుకున్నట్టే అంటూ ఆయన భవిష్యత్తు ఉండా అంటూ. అంతే. కానీ ఆయన ఉన్నా అంటున్నాడు కదా, రేపు పొద్దున ఇప్పుడు కేటీఆర్ అన్న చూసుకో, కేటీఆర్ అన్న కూడా అదే ముచ్చట అంటాడు. పార్టీలోకి వచ్చిన వాళ్ళకు తప్పకుండా వాళ్ళకు పదవి కాలం ఉంటుంది, రేపు పొద్దున భవిష్యత్తు ఉన్నాయి అంటారు. మీరేమో అసలు పార్టీ లేదంటారు, మరి సమాజ్ చేస్తాను. దీనికి ఏమంటావు? మరి ఇలా కేటీఆర్ కంటే తోపులు టీఆర్ఎస్ పార్టీలో ఎవరు లేడా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మరి ఆయనే ఎందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు? వాళ్ళ అయ్యనే ఎందుకు అధ్యక్షుడు అయిండు? కుటుంబ పాలన అంటావు మళ్ళీ అటు పోయి. మరి ఏం అవకాశాలు వస్తాయి? ఇంకా దొబ్బితిన జాలదా? అంతే అంటావు? మరి వాళ్ళ కుటుంబము వాళ్ళ కనసన్నంలో ఉన్నోళ్ళే తిన్నారు. అంతే. ఇంకా ఆయన దగ్గర ఎవడు పని చేస్తాడు? కనీసం ఖర్చు పెట్టుకుందామంటే ఇలా పైసలు లేవు అని దగ్గర. ఓకే, అంతా మేసినారు, తెలంగాణను మెక్కిండ్రు. మొత్తానికి రాకేష్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి భవిష్యత్తు లేదు అంతే అంతే అంటే ఒకటే మాట. రైట్, నెక్స్ట్ బీజేపీ పార్టీ నుంచి చూసుకున్నాం. ఈ ప్రేమానంద రెడ్డి ఏంది మరి? ఈయన ముచ్చట ఏంది? ఎన్నిసార్లు ఇస్తారే సీట్లు బీజేపీ వాళ్ళు? ఆయన గతంలో కూడా 2 సార్లు గతంలో కూడా పోయిండు. కొత్త పురాణాలు దొరుకుతలేరా? కొత్త నాయకత్వం లేదా? కొత్త వాళ్ళు దొరుకుతలేరా? ఇక ఆయననే మరి ఆయన సేవలు ఏందో చెప్పాలి కదా. గతంలో ఏమైనా పని రోజుకి ఏమైనా వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరగాలి, తగ్గుతుంది ఏంది వాళ్ళని అడగాలి. అంటే ఈ విషయంలో ప్రేమానంద రెడ్డి విషయంలో పార్టీ ఆలోచించలేదంటావా? పార్టీ ఒక నిర్ణయంతో ముందరికి రాలేదంటావా? మరి ఆ మాత్రం దానికి చేసుడు ఎందుకు? ఇట్లా నిలబెట్టుడు ఎందుకు? ఇవి చేసుడు ఎందుకు? ఉద్యోగులను నిరుద్యోగులను ఆగం చేసుడు ఎందుకు ఈ ఓట్ల పేరుతోటి? మళ్ళీ క్యాండిడేట్ ని నిలబెట్టాలి కదా, నిలబెట్టినామంటే నిలబెట్టినాం అంతే. అంతే తప్ప దీంతో మరి పొద్దున ఓటర్ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళకి ఏం న్యాయం చేస్తారనే ఆలోచన లేదు. అంటే ఇప్పుడు ఈ ఓటర్లు ఉత్తగానే అట్లా వచ్చి వేసిపోవాలంటవా? ఏదో పేరు కోట అన్నట్టుగా. ప్రేమేందర్ రెడ్డి అంటే ఎవరికి తెలుసు? అసలు ఎవరో తెలియదు. మరి ఎన్నడూ తెలియదు. నిరుద్యోగుల గురించి, విద్యార్థుల గురించి, ఉద్యోగుల గురించి ఎన్నడూ కొట్లాడలే. మరి ఇంకా ఆడికే ఏ లెక్క ఓట్లు వేస్తా ఉంటాం అంతేగా. అది వాళ్ళు పార్టీ వాళ్ళు పునః సమీక్షించుకోవాలి. ఓకేనా? అయితే ఇప్పుడు ఇటు పార్టీ పరంగా చూసుకుంటే ముగ్గురు గురించి 3 మాటలు చెప్పినా. అయితే ఇంకొక విషయానికి వద్దాం, ఇండిపెండెంట్. ఈ అశోక్ అని చెప్పేసి బాగా ఈ మధ్యలో బాగా సోషల్ మీడియాలో కానీ లేకపోతే కొన్ని సందర్భాలలో బాగా హైలైట్ అవుతాను. మరి ఈయన ముచ్చట ఏంది? ఇండిపెండెంట్గా పార్టీతో సపోర్ట్ లేకుండా చేస్తున్నాడు. మరి
ప్రతి ఒక్కరు ఆ, ఏదో ఒక ఆ, వెనక ముసుగుతోటి వస్తుంటారు. ఆ. అంతే తప్ప ఓటర్లకు నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు న్యాయం చేయాలన్న ఆలోచన ఎవ్వరు లేరు. రేపు పొద్దున వాళ్ళ పక్షాన కొట్లాడరు అంటావు. అంతే అంతే అంటావు. నేను ఈ సోకాళ్ళు లీడర్లను అడుగుతున్నా, ఆ, అందరూ 46 జియో రద్దు చేయమంటుర్రు. ఏ రకంగా రద్దు చేయమంటుర్రో ఎక్స్ప్లెనేషన్ ఇస్తలేరు ఎవరు. ఉమ్, అసలు 46 జియో ఎట్లొచ్చింది, దానికి ఆధారభూతం ఏంది, దేన్ని రద్దు చేస్తే ఏది రద్దు అవుతుంది అనే విషయాలు తెలియకుండా 46ని రద్దు చేయమంటారు. ఉమ్, అదొక్కటి పట్టుకున్నారు. ఆ, తర్వాత మిగతా నోటిఫికేషన్ల విషయంలో చాలా వరకు తప్పులు జరిగినాయి. వాటి ముచ్చటేంది మరి? అటు గురించి సపోర్ట్ చేస్తలేరంటవా? సప్పుడు చేస్తలేరు. వాళ్ళకి ఏది నోటికి వస్తుందో గది మాట్లాడుకుంటారు. వాళ్ళ ఆలోచన మేరకు, వాళ్ళ ఉద్దేశాల మేరకు రాజకీయాలకు వస్తుండ్రు. వచ్చి నేను ఇది చేసిన అది చేసిన అని ఒకటి అడుగుతుండ్రు. ఇక ఈ లెక్కన చూసుకుంటే ఇండిపెండెంట్ ఇప్పుడు ఇక అందరూ ఇక ఇండిపెండెంట్లు అందరూ కూడా ఏదో ఒక స్కోప్ తోటి వస్తుండ్రు. అంతే. ముందు వర్క్ చేయాలి కదా, పని చేయాలి కదా, నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం పని చేయాలి కదా. నేను అదే అడుగుతున్నా, ఈ వీళ్ళనే అడుగుతున్నా. 46 జియో గురించి మాట్లాడేటోళ్ళు వర్టికల్ హారిజెంటల్ రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎస్టీ రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? దాని చట్టబద్ధత గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇవన్నీ మాట్లాడారు కానీ పోటీ చేస్తారు. ఇది మన కొత్తగా వచ్చిన ఉన్నత వర్గాలకు వచ్చిన రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఈడబ్ల్యూఎస్ గురించి ఎందుకు మాట్లాడతలేరు అని అడుగుతున్నా. ఇవన్నిట్లలో లోపాలు ఉన్నాయి కదా, అవి మీకు కనిపిస్తలేవా? అల్క కనిపిస్తున్నాయి. ఏం చేయాలి? 46 రద్దు చేయాలి, కథం పోస్టులు ఎందుకు రద్దు చేయాలి? పోనీ దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయి అది చూడరు ఇక. ఆ రద్దు చేసుడే కానీ లోపాలు ఏంది, మంచి ఏంది, చెడు ఇవి చూడరు ఇక. రైట్. ఇక ఇండిపెండెంట్ల గురించి మాట్లాడినా జరా అంత పెద్దగా ఏం లేదు కాబట్టి సిద్ధాంతాలు పెట్టుకొని రావడం, చిల్లర జేబులు వేసుకొని పోవడం అంటాను అంతా అంతే. వాళ్ళ నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి ముందుకు వస్తారు. తర్వాత అంత చిల్లర వేసుకొని ఎవ్వడేం చేయడు. గెలిచిన తర్వాత పంగనామాలు పెడతారు. అంతే అంట. ఎవ్వడేం చేయడు. నేను చెప్తున్నా, ఎవ్వడేం చేయడు. భవిష్యత్తు అంతా ఉండిలో పడేసినట్టేనా? గడ గీర మంచోడు, జర మంచి పేరు ఉన్నోడు అని జీవన్ రెడ్డిని ఒకతన్ని గెలిపించినాం పోయినసారి. ఆయన ఏమైనా రాజకీయాల గురించే మాట్లాడుతుండు. నిరుద్యోగుల గురించి మాట్లాడాడు, విద్యార్థుల గురించి మాట్లాడాడు, ఉద్యోగుల గురించి మాట్లాడాడు. ఆయన భవిష్యత్తు బాగుంది కదా, ఆయన భవిష్యత్తు మంచిగుంది, అందుకనే రాజకీయం గురించి మాట్లాడుతుండు. ఇప్పుడు మళ్ళా గెలితే ఎమ్మెల్సీ కోట కింద మంత్రి ఇవ్వాలి ఆయనకి. అంటే ఇందులోకి వచ్చి వాళ్ళ జీవితాలు బాగు చేసుకుంటే కానీ విద్యార్థులు ఇవన్నీ పట్టించుకుని అవన్నీ ఎక్కడి, అవన్నీ ఉన్నోడు ఇవన్నీ స్టడీ చేస్తాడు, ఇవన్నిటి మీద రిప్రజెంటేషన్ ఇస్తాడు, ఆర్టీఐలు వేస్తాడు, కేసులు వేస్తాడు, ధర్నాలు చేస్తాడు, రస్తా రోకలు చేస్తాడు, మీడియా వస్తే మాట్లాడతాడు. ఇది కదా పరితనం అంటే. ఈ ఆ బంతనం ఇప్పుడు ఉన్న దగ్గర ఇవ్వలేక లేదా? సప్పుడు వేయకుండా రావడం, ముసుగులు వేసుకొని పోవడం అంట. లేదా చెంపాల శంకరన్న ఈ బంధనం లేదా అంటానా నేను. ఉంటే అప్పటిదప్పుడే లీడర్లు గారు. అంతే అంటావు. అప్పటిదప్పుడు లీడర్లు సరే. ఇంకొక విషయానికి వద్దాం. ఈ పట్టభద్రులు పిలుపునిస్తున్నారు, ఈ ముచ్చట ఏంది? పట్టభద్రులకు ఇంతో కొంత ఒక వ్యక్తిని మర్చిపోయారు మీరు ఇలా. సరే, నా తోటి సహచరుడు కాకపోవచ్చు, రాజకీయ నేపథ్యం ఉండొచ్చు, ఇంకొకటి నాతో కొట్లాడిన సహచరుడు కావచ్చు, బక్కా జడ్సన్ అనేటి ఆయనను మర్చిపోయారు. గడిచిన 5 ఏళ్లల్లా 10 ఏళ్లల్లా కాంగ్రెస్లో కరిష్మా ఉన్నోడు లేడు. ఇదైతే వాస్తవం అన్న, ఏ మాట కామాట. రేవంత్ రెడ్డి ఒక్కరిని పక్కకు పెడితే కరిష్మా ఉన్నోడు లేడు. కానీ రోడ్డు మీద ఉండి ప్రజల కోసం ఏ ఆలోచన లేకుండా, ఏ అవకాశం కోసం కాకుండా కొట్లాడింది ఆయన ఒకడే. ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఓట్లు అడిగి ఇప్పుడు సీట్లు అడుగుతున్నారు, చూసినావా? అవకాశవాదం అంతా. అంతే. కాబట్టి నేను పట్టభద్రులకు నాకున్న అనుభవం ద్వారా, నాకున్న విచక్షణతోటి, నాకున్న అభిప్రాయంతో నేను బక్క జడ్సనని యాక్సెప్ట్ చేస్తున్నా. మోతబర్లు అనుకున్న వాళ్ళు ఎవడేం చేయలే ఇప్పటి వరకు. నిస్వార్థమైన నువ్వు ఎన్నుకోవాలి కదా. అంతే కదా. నిస్వార్థంగా పనిచేసేటోని ఎన్నుకోవాలి కదా. భవిష్యత్తులో నీ ఇష్టం. ఎవరిని ఇన్ని రోజులు వచ్చిన ఎలక్షన్లల్లో ఎవరిని ఎన్నుకోవాలో మీరే డిసైడ్ చేసిండ్రు. ఎంత మేము చెప్పినప్పటికీ మీ అభిప్రాయాలు మీకు ఉంటాయి, మీరు డిసైడ్ చేసిండు. ఇప్పుడు నేను పట్టభద్రులకు కూడా చెప్తున్నా, ఉద్యోగులకు కూడా చెప్తున్నా, విద్యార్థులకు చెప్తున్నా, నేను మోసాన్ని యాక్సెప్ట్ చేయకుండ్రి, నిజాయితీని యాక్సెప్ట్ చేయండి, మంచితనాన్ని యాక్సెప్ట్ చేయండి, మానవత్వాన్ని యాక్సెప్ట్ చేయండి. ఈ లత్కోరు మాటలు, మోసాలు ఇవి కాదు ఇవన్నీ. అంతేనా? అంతే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూసుకుందాం అన్న. ఈ మన మల్లన్న దగ్గర నుంచి చూసుకుంటే ఒక చిన్న అంశము, అంగీ లాగు ఈ సిద్ధాంతం ఏడిపోయింది, ఏం కథ? 2 మాటలలో చెప్పాలి. ఆయన అసలు ఎందుకు పెట్టిండు, అసలు ఎందుకు పెట్టిండు, ఆ మాట ఎందుకు పెట్టిండు, ఇవాళ ఏడిపోయింది అది. మరి
7,200 మందిలా మంది అవినీతి పరులు ఉన్నారంట. ఈయన ఎన్నో నెంబర్ అవినీతి పరుడు, వాళ్ళకి ఏమైనా చేరుతాడంటవా? 200 లాస్ట్ సున్నాకు వస్తాడేమో మరి. లాస్ట్ సున్నాకు వస్తాడా? 220లోనే వస్తా, 2000 ఇందులో వస్తాడా? ఇంకో పెరుగుతాడా? ఇంట్లో కలిసిపోతాడా? లేదంటే వాళ్ళు కాకుండా ఈయన ఒకడా సపరేట్ గా? అందులోనే వస్తాడు. అందులో 7,200 అది దాటిపోతే ఆయన లెక్క తప్పుతుంది కదా. ఆయన లెక్క తప్పుతుంది కదా, అందులోనే ఈయనట్టు. అంటే ఇప్పుడు ఒకప్పుడు గతంలో ఆ సిద్ధాంతంతో ఆ ఉద్యమాన్ని తీసుకొచ్చిన ఒక వ్యక్తి మరి ఇలా దాని గురించి కనీసం మాట్లాడతలేడు. ఆయన ఏ గాడిది దొరికితే ఆ గాడిది మీద పోతా అన్నాడు. అది మంచి గాడిదా చెడ్డ గాడిదా, అది తంతదా కరుస్తదా అనేవి ఆలోచించాడంట. నాకు తీరం దాకా దొరకదాకా గాడిది కావాలి. ఆ గాడిది అవినీతి చేసిన గాడిదైనా మంచిదే, అన్యాయం చేసిన గాడిద అయినా మంచిదే, అక్రమం చేసిన గాడిదైనా మంచిదే. ఆ గాడిద మీద ఎక్కైనా వానితోటి నేను అవినీతి చేసైనా మీది కోతా అనుకున్నాడు, గదే చేస్తుండు. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్తాం? అంతే అంట. రైట్. ఈ ముచ్చట ఓకేనా? ఇంకో ముచ్చట చూసుకుందాం. గతంలో పార్టీలు మారడం, పార్టీలు ఇవ్వాలని ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కానీ, లేకపోతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కానీ, బీజేపీలో కానీ ఈ పార్టీలు మారంగానే మళ్ళీ స్క్రీన్ ముందరకు వచ్చి ఇక వాళ్ళు మారిళ్ళు వీళ్ళు మారిళ్ళు, ఈయనకి అర్హత లేదు వానికి అర్హత లేదు అన్న మనిషి ఇలా మరి ఈయన పార్టీ మారిండుగా, మరి ఈయన ముచ్చట ఏందంటావు? అంటే ఉద్యోగులు ఆలోచించరా ఓటేసి విషయంలో? ఈయన అనుకుంటాడా మరి ఆ విధంగా? అట్లనే ఉండవచ్చు మరి, అట్లనే ఉండవచ్చు. అంటే ఆలోచన చేయడంటవా? ఆలోచన చేసి ఉంటే పార్టీలకే ఓడు కదా, ఒక పార్టీలోనే ఉంటాడు కదా. ఆయన 700 పనిచేస్తాడు కదా, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడు కదా. అంతే కదా మరి. రైట్, చూసారు కదా దోస్తులు శంకరన్న ఎట్లా ముచ్చట బంగారం. రైట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే ఉప ఎన్నిక ఎమ్మెల్సీ సంబంధించిందో దీనికి సంబంధించిన అభ్యర్థుల గురించి మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే గతంలో వాళ్ళు చేసిన పనుల గురించి కానీ, లేదంటే అసలు వాళ్ళు ఎలాంటి సిద్ధాంతం నుంచి వచ్చులు, ఏం పనులు చేసారు, అసలు వీళ్ళు దీనికి అర్హులా కాదా అనే అంశం పైన చర్చ జరిగినప్పుడు అన్న కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారో, ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ఈ అంశాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళకు ఓటేయాల్సిన ఆలోచన కూడా ఉంది, అలాగే అవసరం కూడా ఉంది. సో ఇది చాలా అవసరమైన విషయం. ఎమ్మెల్సీ అంటే కూడా అంత ఏదో ఎమ్మెల్యే ఎంపీ అన్నట్టు కూడా కాదు, దీనికి కూడా ప్రత్యేక స్థానం ఉన్నది. సో చూడాలి, ఆలోచన చేయాలి, ఆ విధంగా గ్రాడ్యుయేట్స్ కూడా ముందరికి పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. రైట్. ఇవాళ మన శంకరన్న పొలిటికల్ ముచ్చట ఇది. రేపు మన దోస్తు ముచ్చట్లు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండాలి మన పూరాలో. రైట్.